మోస్ట్ ట్రెండింగ్ ఆర్ట్ క్విల్లింగ్ ఆర్ట్. ఇదేం ఆర్ట్ అనుకుంటున్నారా? ఇది పేపర్స్తో చేసే ఆర్ట్. చాలా అంటే చాలా ఈజీనే చూసేందుకు, చేసేందుకు మాత్రం కాదు. ఫస్ట్ టైం చేసినాను మా పాప కోసం నేమ్ రివీల్ చేయనీకి. హద్విక అనేది వైట్ పేపర్తో అనేది మనం ఇలా స్టిఫ్స్ లాగా చేసుకొని నేమ్ అనేది రాయాలన్నమాట. తర్వాత రిమైనింగ్ స్పేస్ మొత్తం పేపర్స్తో ఫ్లవర్స్, బటర్ఫ్లైస్ ఇలా ఏవైనా కానీ చేసుకొని అదంతా స్పేస్ మొత్తం ఫిల్ చేయాల. ఈ ఆర్ట్ని క్విల్లింగ్ ఆర్ట్ అంటారు. ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇదనమాట. ఎలా ఉంది కామెంట్ చేయండి. హద్విక నేమ్. అదే రోజే బోర్ల పడితే బొబ్బట్లు కూడా చేసాము. ఈ బొబ్బట్లలో స్పెషల్ ఏంటంటే మామూలు బొబ్బట్లు కాకోకుండా మేము జంజిగడ్డ బొబ్బట్లు అనేది చేసాము. అందరు శనగలతో చేస్తారు కదా, అది కాకుండా మేము జంజిగడ్డతో చేసామన్నమాట. కొంచెం వెరైటీగా ఉండాలనేసి. సేమ్ ప్రాసెస్సే. మైదాని మిక్స్ చేసుకోవాలి. తర్వాత జంజిగడ్డలు అనేది బాయిల్ చేసుకొని అవి ఉడికిన తర్వాత అందులోకి బెల్లం వేసుకొని రుబ్బి ఇలా ఓలిగల్లాగా చేసేసుకుంటే మనకి బొబ్బట్లు అనేది రెడీ అయిపోతుంది. జంజిగడ్డలు బొబ్బట్లు టేస్ట్ మాత్రం ఏం డౌట్ లేదు, సూపర్తో ఉంటాయి. తర్వాత అట్టాకుల్ని రౌండ్ షేప్లో కట్ చేసి ఒక్కొక్క బొబ్బట్టు ఒక్కొక్క దాంట్లో పెట్టేసాము. క్విల్లింగ్ ఆర్ట్ యొక్క హద్విక నేము బోర్లో పడితే బొబ్బట్లని స్లేట్లో రాసి పాపనైతే మధ్యలో పెట్టాము. మనం పడమన్నప్పుడైతే అస్సలు పడరు బోర్లా. మామూలుగా వీడియో తీయనప్పుడైతే ఎన్నిసార్లు పడింటారు. ఫైనల్గా అయితే మేము వీడియో తీస్తుండగా అయితే బోర్లో పడిందనమాట. బోర్లో పడితే బొబ్బట్లు, నేమ్ రివీల్ రెండు ఒకే రోజే ఒకేసారి చేసామన్నమాట. ఇంతకీ ఈ ఆర్ట్, మేము చేసిన ఈ బొబ్బట్లు కాన్సెప్ట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్.